నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ తమ రెండో ప్రీమియం జ్యువెలరీ రిటైల్ షోరూమ్ ను సుచిత్ర కొంపల్లిలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షోరూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఈ షోరూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అదనంగా బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భారత్ సింహారెడ్డి హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు. కొంపల్లి సితారే షోరూంలో గోల్డ్, డైమండ్, అన్కెట్, పోల్కి మరియు జెమ్స్టోన్ జ్యువెలరీలు విస్తృత శ్రేణిని అందిస్తున్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షోరూంలో ప్రీమియం ఇంటీరియర్, శ్రేష్టమైన అంబియన్సెన్స్ మరియు వ్యక్తిగత మార్గనిర్దేశం అందించే నిపుణుల బృందం ఉంది. సితారేలోని ప్రతి గోల్డ్ జ్యువెలరీ హెచ్యుఐ డిఆల్ ఆర్నాక్తో, ప్రతి డైమండ్ మరియు జెమ్ స్టోన్ కఠిన నాణ్యతా ప్రమాణాలతో ఎంపిక చేయబడింది. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక ఆఫర్స్ను ప్రకటించింది. పోల్కి మరియు జెమ్ స్టోన్ జ్యువెలరీ కొనుగోలుపై సమాన బరువు, ఫ్రీ సిల్వర్, గోల్డ్ జ్యువెలరీపై ఫ్రీ ఇన్సూరెన్స్, లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్, 22 క్యారెట్ల గోల్డ్కు 100% ఎక్స్చేంజ్, అష్యూర్డ్ బైబ్యాక్ మరియు కస్టమర్స్ కు అదనంగా 10,000 డిస్కౌంట్ ఉంది. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం పోలీస్ సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ హాజరై పరేడ్ను సమీక్షించారు. పరేడ్ సందర్భంగా సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, యూనిఫామ్ మెయింటెనెన్స్ పై అదనపు ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పరేడ్ పోలీస్ సిబ్బందిలో ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది పౌరులతో మర్యాద, వినయం మరియు వృత్తి నైపుణ్యంతో వ్యవహరించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నేర నివారణ, శాంతి భద్రత పరిరక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ సత్వర స్పందన చూపాలన్నారు.
రామచంద్రాపురం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో 4 లేఅవుట్ల హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలపై అవగాహన సమావేశం జరిగింది. 1982లో నారాయణరావు లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సహా తెల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్, పటాన్చెరు పరిధిలోని బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 4 లేఅవుట్లకు సంబంధించిన బాధితులందరూ ఒకే ఉద్యమంగా, ఒకే యూనియన్గా ఏర్పడడం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన 4 లేఅవుట్లకు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి బాధితులు పాల్గొని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ సహకారంతో 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ ఫ్లాట్ల సమస్యల పరిష్కారం దిశగా కదిలేందుకు ఈ యూనియన్ కృషి చేస్తుందని, లేఅవుట్లలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీ ఇచ్చారు. ఈ రోజు గవర్నమెంట్ ఏమంటుందంటే అది ఎస్ఐటి ల్యాండ్ అని. ఎస్ఐటి ల్యాండ్ దగ్గర దానికి ఏమి తేడా అనేది మీరు గ్రహించుకోవాలి. ఈ ఎస్ఐటి వాడు చేసుకుంటున్నాడు. వాళ్ళ ఆదాయంలో ఉంటుంది. అయితే హైదరాబాద్ సంస్థానం వచ్చిన తర్వాత 58 మీ టైం వెచ్చించడానికి చాలా థ్యాంక్స్. ఇది తెల్లాపూర్, పటాన్చెరు, కొల్లూరు, అమీన్పూరు ఈ 4 బాగా డెవలప్ అయ్యి ఉన్న ఈ ఏరియాలకు సంబంధించిన లేఅవుట్లకు సంబంధించిన సమస్య. 1980 నుంచి 84 మధ్య జరిగిన ఈ లేఅవుట్ నారాయణరావు గారి లేఅవుట్ అని బాగా ప్రముఖంగా అందరికీ తెలుసు. ఈ లేఅవుట్కి సంబంధించింది మొట్టమొదటిసారిగా 2006 తర్వాత, అంటే 18 ఏళ్ల తర్వాత దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము 4 లేఅవుట్స్ యునైటెడ్ ప్యానల్ కింద వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పుట్ టుగెదర్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎక్స్ మిలిటరీ మ్యాను, ఐటీ కంపెనీ నుంచి వచ్చి యంగ్స్టర్స్ కొంతమంది కలిసి ఫామ్ చేశాం. నా పేరు కమలనాభయ్య అండి. నేను తెల్లాపూరులో ల్యాండ్ ఉన్నది నాకు. తెల్లాపూరు వెల్ఫేర్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్, అంటే అందరం కలిసి అన్ని వెంచర్స్ కలిసి ఒక దీనికో పోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేను వచ్చాను. అందరూ కూడా కుర్రవాళ్ళు ఉన్నారు, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయినాం. నాలాంటి వాళ్ళు దాదాపు ఒక 40% వెళ్ళిపోయినారు అందరూ. ఇది 1982లో స్థాపించబడిన అసోసియేషనే. ఇది మన వెల్ఫేర్, మన హౌస్ బిల్డింగ్ సొసైటీ. ఈ సొసైటీ 4 భాగాలుగా ఉంది. అందరూ వెల్ఫేర్ సొసైటీగా ఇది చేసుకుంటున్నారు. ఎవరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు అండి రేపు 24వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో IECHBS దాంట్లో యునైటెడ్ ప్యానల్ 4 లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. ఇది ఒక ఏరియాకు ఒక సంబంధించింది కాదు, అందరికి సంబంధించిన ఇది. ఒక ఎజెండాతో వెళ్తున్నాము. ఏ పనులు చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్లాట్లు కూడా మెదక్ జిల్లా కేంద్రంలోని చేగుంట, వడియారం రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రత మరియు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ఎంపీ కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, R&B, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైల్వే గేట్ పెండింగ్లో ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎంపీ రఘునందనరావు వివరించారు. ప్రతిసారి రైలు రాకతో వందలాది వాహనాలు 2 వైపులా నిలిచిపోవడంతో అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలకు తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. రద్దీ సమయంలో పాదచారులు, ట్రెక్కులు దాటే పరిస్థితి ఏర్పడి పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. రోడ్, రైలు కలిసే స్థాయిలను తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. డిపార్ట్మెంట్ వైజ్ ఒకసారి రైల్వే వాళ్ళకి మాట్లాడాలి. తర్వాత మనం డిపార్ట్మెంట్ వైజ్
ఎందుకంటే మనకి అండర్ పాస్ నుంచి పెద్దలారకపోతే అది కొంచెం డేంజరస్ ప్లస్ ఇక్కడ కూడా రోడ్డు చిన్న because work will start now from this person to this person blocks completely. Complete work will be done by the railway only. 100% given by the central government railway. మ్యాప్ చూసిందా బాగా ఉందా మనకి కమ్యూనికేషన్ ఉంది కదా అతను ఏమంటారు इन्हें क्या बोल रहा होता है पुलिस स्टेशन के बाद से वो रेलवे ट्रैक से जो सीमेंट रोड है वो उधर से गाड़ी नहीं जा सकती क्यों नहीं जा सकती बोले तो पुलिस स्टेशन का जो सामने है गेट है वो गेट के सामने आप लोग ऐसा पिलर कंस्ट्रक्शन रूट्स ఏవైతే అనుకుంటున్నామో సో ఈ విధంగా చేస్తున్నామని ముందే వాళ్ళకి అవేర్నెస్ కలిగించినట్టయితే అక్కడ నుంచి కూడా ఏం మనకి రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది. సో ఆ లోకల్ పబ్లిక్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని సో ఈ ఆల్టర్నేట్ రూట్స్ మనము ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వేస్ అండ్ అదర్ నేను అడుగుతున్నా ఆరోగ్యం तो पुलिस फॉर्च्यूनर इनोवा ऐसा गाड़ी जा सकते हैं बस will go easy but don't allow the buses 2016 2016లో శాంక్షన్ అయింది. 50% స్టేట్ గవర్నమెంట్ 50% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో పెట్టాలని అన్ని రాష్ట్రాలకి అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకొని 2016లో చేయుంటది ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం అంటే 45-50 కోట్లలో సగం పైసలు అంటే 25 కోట్లు ఇవ్వడానికి 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర 25 కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబి కట్టియలేదు కట్టకూడదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఎంపీగలగానే ఫస్ట్ నేను ఒక ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి. ఏమైనా స్కోప్ ఉంటుందా? అర్బన్ పార్క్లో స్కోప్ ఉంటే పెద్ద మర్రి చెట్లు ఏవైతున్నాయో అర్బన్ పార్క్ ఎంత ఏరియా అది? దాదాపు 250 hectares అంటే more than 500 acres. సో ఈ చెట్లన్నీ అందులో షిఫ్ట్ చేస్తారా? చేసుకోవడానికి అవకాశం ఉందా? అయితే ఇది ఏంటంటే సార్ మోస్ట్లీ మనకి కోనకార్పస్ షిఫ్టింగ్. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్ళో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాప్ యజమానులు ఉద్దరి ఇవ్వడం వల్ల తమకు వచ్చిన కూలీ పంట డబ్బులు కూడా అటే వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు విన్నవిస్తే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు చక్కగా ఉంటారంటూ కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీ చేసి పిల్లల్ని సాగుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామం అంతా కదిలి హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము. బండి వచ్చి ఇక్కడ ఉండగానే బండి ఇక్కడ ఎందుకు ఉందని నేను అడిగితే ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు రైస్లోకి ఎందుకు వెళ్తానంటారు. రైస్లోకి వచ్చి ఇంట్లోకి పోతే మమ్మల్ని వాటి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందరికీ మొత్తం వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అంగీకారంతో. అందరూ సూసైడ్ చేసుకుంటాం అనుకుంటున్నాం. నా పేరు లత, నేను ధర్మారం గ్రామ అధ్యక్షురాలు. మాట్లాడమ్మా. మీరు కండల బంద్ చేయర్రి, కన్ను మారినాడు నేను కట్టేది మా బతికేది అని
జలసౌధాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ సమస్యను ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కరించిందని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాలువలు తవ్వడానికి, భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడాన్ని సీఎం ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని అన్నారు. పనులు వేగవంతం చేయడంతో పాటు లీగల్ సమస్యల పరిష్కారం అయినప్పటికీ 55 ఎకరాల పునరావాసానికి సంబంధించిన సమస్య ఉందని వారిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి కల్పించడం జరిగిందని, వారి సమస్య పరిష్కారం చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతాయని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. సో దానిలో నీరు నింపడానికి సంబంధించి, అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక 55 ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంటనే వాటి వెంటపడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది. ఈ ప్రభుత్వం దాదాపు 1,00,000 ఎకరాల చిల్లర ఎత్తైన పీఠభూమి. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో ఐపీఎస్ రితిరాజ్ మాధాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయరెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లు చాలా మొత్తంలో బైక్స్, ఆటోస్, భారీగా లిక్కర్ దొరికాయని తెలిపారు. ఇందులో 200కు పైగా పోలీసులు పాల్గొన్నారు. శ్రేయ అనేసి గ్రూప్ లీడర్ ఎంతమంది ఉంటారు మీ దగ్గర? మీ పేరు?
మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని 800 రూపాయల విలువ గల ప్రత్యేకంగా మహిళలచే ఎంపిక చేసిన డిజైన్ మరియు కలర్లతో సిరిసిల్లలో చీరలను రూపొందించడం జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలోని ఐడీఓసీలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల మహిళలకు 43,800 ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందని ఆ రుణాలను ఉపయోగించుకుని వ్యాపారం చేసి మీ కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. అదే సమయంలో రుణాలను సకాలంలో చెల్లించి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అధికంగా రుణాలను పొందాలన్నారు. అన్ని రంగాల్లో మహిళా శక్తి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పావలా వడ్డీ రుణాలను మంజూరు చేయగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చొరవ తీసుకుని వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారని అన్నారు. దుబ్బాకలో మహిళా సంఘాలు 6 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు తీసుకుని ఆర్థికంగా సమృద్ధి సాధిస్తున్నారని అన్నారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా జి వివేక్ వెంకటస్వామి మినిస్టర్ గారికి మమత దుబాక ఎంఎస్ వాళ్ళు వచ్చి ఓకే అలాగే టీడీడీ పంటగా అందరం పంటగా గారు మహిళల గురించి చెప్పిన తర్వాత ఇంకా ఏం లేదు చెప్పడానికి. ఎందుకంటే మహిళా శక్తి నిజంగానే వారు చాలా మంచిగా చెప్పినారు. మహిళలందరూ కూడా మల్టీ స్కిల్లింగ్ ఇన్ని పనులు చేస్తుంటారు. ఇంటి పనులు చేస్తుంటారు, పిల్లలను చూసుకుంటారు, మగవాళ్ళని చూసుకుంటారు, అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ సాయంత్రం మళ్ళీ నవ్వుకుంటా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఇంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్సలెన్స్ ఏదైతే మహిళలో ఉంటుందో వేరే వాళ్ళ డెఫినెట్లీ ఉండదు. ఇప్పుడే డిఆర్డిఏ గారు చెప్పినట్టు మన మహిళా సంఘాలన్నీ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో సిద్దిపేటలో ప్రత్యేకంగా చాలా అన్ని చోట్ల ఏ పని చెప్పినా కానీ వారు చేస్తున్నారంటే నిజంగా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మహిళా శక్తి పెంచాలి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజులలో మహిళలు రాజకీయాలలో ఉండాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఆమె ఒక శక్తిగా ఎదిగి ఎవరు అప్పుడు ఆ రోజులలో అందరూ నిజలింగప్ప వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆమె కొట్లాడి ప్రధానమంత్రి అయింది. 11 సంవత్సరాలు నడిపించింది. ప్రపంచంలో యుఎస్ఏ పోయినప్పుడు మనం చూస్తున్నాం. మొన్న మీరు కూడా ఏదైతే మహిళా శక్తి అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ఆయనే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు మనము పావులా వడ్డీతోని ఈ గ్రూప్స్కి మనం సాయం చేయాలని చెప్పి ఆ రోజులలో మనకు పావులా వడ్డీ రుణాలు వచ్చారు. చాలామంది గుర్తు లేదనుకుంటా, ఎందుకంటే ఏం కదా మీరు అందరు కూడా. కానీ ఇదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి మనం ప్రారంభిస్తున్నాం. మనం వడ్డీ లేని రుణాలు మనం మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇద్దామని చెప్పి ఈ కార్యక్రమం సంతోషమైన విషయం ఏంటంటే 6 కోట్ల రూపాయలు మీరు అందరూ తీసుకున్నారు వడ్డీ లేని రుణాలు. చాలాసార్లు అవగాహన లేక ఈ రుణాలు తీసుకోకపోవడము, సరిగా వాడుకోకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. కానీ మీరు దుబ్బాకలో 6 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఇంత చక్కగా మీరు వాడుకున్నారంటే మీ అందరికీ కూడా గట్టిగా చెప్పడంతో ఇదే దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన గెలిచిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు ఇచ్చినారు. ఆ గ్యారెంటీలతో పాటు
మనకు మొన్న సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిందా లేదా? మంచిదా లేదా? ఒకసారి చెప్పండి, గట్టిగా కొట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా లేదు, మన తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా భోజనం చేయాలి అని చెప్పి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు సన్న బియ్యం ఇచ్చిండ్రు, కానీ ఇల్లు ఇవ్వాలి కదా. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.